హాయ్ వెల్కమ్ టు సఖీ ఫ్యామిలీ. ఈరోజైతే సింపుల్గా ఈజీగా టేస్టీగా రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి. మరి దానికి ఏమేమి కావాలంటే ఒక కప్పు అయితే ఉప్మా నూక, పాలు, ఒక కప్పు పంచదార, జీడిపప్పు, కిస్మిస్, ఇలాచీ పౌడర్, అలాగే నెయ్యి. అంతేనండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. రండి ఇప్పుడు గిన్నెలో అయితే నెయ్యి వేసుకుందాం. అందులో కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం. చాలా సిమ్లో చేసుకుంటే బాగుంటుందండి, హైలో అయితే మాడిపోతాయి. ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. చూసారా ఎంత దోరగా వేగినాయో. ఇలా పక్కన పెట్టుకుని ఇప్పుడైతే ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని అందులోనే మనం ఒక కప్పు ఉప్మా నూకని ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా హైలో చేయకూడదండి, సిమ్లోనే పెట్టుకొని దోరగా వేయించుకోవాలన్నమాట. మంచి స్మెల్ వచ్చే వరకు కూడా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారా మంచి ఫ్లేవర్ వస్తుందండి. అదే గిన్నెలో కొద్దిగా పాలు కూడా కాచి గోరువెచ్చని పాలు పక్కన పెట్టుకుందాం. అంతేనండి, అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మిక్స్ చేయడం ఒక్కటే ఆలస్యం. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఉప్మా నూకలో సరిపడేంత పంచదార వేసుకుని, ఒక కప్పు నూకకి కప్పు పంచదార అయితే వేసాను. ఇలాచీ పౌడర్, అలాగే కొద్దిగా కాచిన పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నూక పాలు వేడిగా ఉన్నాయి కాబట్టి ఆ పంచదార కొద్దిగా కరిగి ఉండలు చేసుకోవడానికి బాగా వస్తుందండి. అందులోనే కాజు కిస్మిస్ కూడా వేసుకుని దానికి సరిపడేంత పాలు కొద్ది కొద్దిగా పోసుకుని ఒకేసారి పోసుకుంటే పలచన అయిపోతుంది. అందుకని సరిపడేంత పోసుకుంటూ ఉండలు చేసుకోవాలండి. చాలా సింపుల్. చూసారా, నేనైతే చిన్న సైజు చేస్తున్నాను. సైజు అన్నది మీ ఇష్టం, ఎలా చేసుకున్నా పర్వాలేదు. కానీ చూడడానికి కానీ తినడానికి కానీ చిన్న సైజు చాలా బాగుంటాయి. మేము ఇంట్లో ఎప్పుడు కూడా చిన్న సైజే చేస్తానండి. చూసారా ఎంత ఈజీగా ఉందో కదా. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ, చేసుకోవడం కూడా చాలా సింపుల్. సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం. రవ్వ లడ్డు మా రాజుగారికి చాలా ఇష్టం. ఇంచుమించు మా ఇంట్లో చేసి అన్నీ ఎక్కువ మా రాజుగారికి ఇష్టమైనవే చేస్తానండి. చూసారా ఎంత బాగున్నాయో చూడడానికి. చాలా క్యూట్గా ఉన్నాయి కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. అందుకనే నేను చిన్న సైజు ఎక్కువ చేస్తాను. సూపర్ టేస్టీ ఎమ్మీ రవ్వ లడ్డు. మీకు కూడా నచ్చింది కదా, మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా ఈ విధంగా చూస్తూ ఉంటే. మరి ఇంకేం చేయాలి, వెళ్ళండి కిచెన్లోకి వెళ్ళండి. ఇప్పుడే రవ్వ లడ్డు చేసుకోండి, ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో. నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్కి. మీ సపోర్ట్ ఇలాగే ఉంటే నేను మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.